నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 9వ పాసురం గురించి దాని యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీలైనంత వరకు. ఈ 9వ పాసురం అనేది తూమాణి మాడత్తు అంటూ ప్రారంభమవుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా గమనించుకుంటే ఈ పాసురాలన్నింటిలో కూడా మొదట 6-7 పాసురాల్లో కూడా శ్రవణానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే 8వ పాసురం వచ్చేప్పటికీ దానికి మననానికి ఎక్కువ ప్రాధాన్యత. ఇప్పుడు చెప్పుకోబోతున్న 9, 10, 11, 12 వరుసగా వచ్చే వాటన్నిటికి కూడా ఎక్కువ ధ్యానానికి సంబంధించి, అంటే ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ అంతా ధ్యానదశ గురించి చెప్పబడుతుంది. అలాగా ఈ రోజున చెప్పుకునే దాని ప్రకారం మనం తీసుకున్నట్లయితే ధ్యానావస్థలో ఉండే మరొక గోపికను మేలుకొల్పడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది అన్నది దీంట్లో మనకు ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రతి పాసురంలోని ఇక్కడి నుంచి మనకి ఒక అళ్వార్లు దర్శనం కనబడుతూ ఉంటుంది. అంటే అది వాళ్ళని పోలి ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇందులో కూడా ఈ యొక్క దాంట్లో ఆవిడ ఏం చెప్తుందంటే, నీ మేడ పరిశుద్ధ మణులతో నిర్మించబడింది, మేడలో సొగసయ్యపై నీ కనుమూసి నిద్రించున్నావు, నీ చుట్టూ దీపములు వెలుగుచున్నవి, అగురుధూపంతో పరిమళించున్నది, మా అత్త కూతుర లేచి మణికవాటపు గడితీవా, నీ అత్త నీవైనా ఆమెను లేపు, ఓ అత్త ఏం నీ కూతురు మూగదా, చెమిటిదా, అలసినదా, లేకపోతే లేస్తే ఒప్పుకోమని అంటున్నారా, ఆమెకు మంచి నిద్ర పట్టేట్లు ఎవరన్నా మంత్రం వేశారా, మహామాయావి మాధవ వైకుంఠవాస అని పెక్కునామములు పాడు, ఆమె మేల్కొద్ది మాతో చేరుతుందని గోదాదేవి తన గోపికా బృందంతో కలిసి పాడుతుందన్నమాట. అంటే అది ఆ శ్లోకాన్ని వాళ్ళలాగా పాడతారు. అయితే ఇందులో ఆమె ఒక మానసిక పరిస్థితిలో ఉంటుందన్నమాట. ఆ గోపిక ఎలాగంటే వశీకరావస్థలో ఉన్నట్టుగా ఉంటుంది. అంటే దాన్ని మనం గనక దీనిలో అంతర్లీనమైన భావం కనుక చూసినట్లయితే ప్రతిదీ కూడా విధాలుగా సంబంధాలతో పరమాత్మను భావించుటే ప్రజ్ఞ అంటారు. అంటే భగవంతునితో ఉండే ఇది ఎలా ఉంటుందంటే జీవునికి గల సంబంధము 9 రకాల విధాలుగా ఉంటుంది. ఆ 9 రకాల విధానాలు కూడా పరమాత్మను భావించుటే ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞ స్థిరంగా ఉండటమే స్థిత ప్రజ్ఞత అన్నది మనం అనుకుంటాం. ఈ ప్రజ్ఞతోనే ప్రసాదం అనేది ఏర్పడుతుంది. ఆ ప్రసాదమే ఆ గోపిక నిలబడి ఉన్న మేడగా మనం భావన చేయాలి. అయితే దీపంతో పాటు అగరుధూపము పరిమళించున్నది, జ్ఞానము దీపం వంటిది, అనుష్ఠానం సుగంధం వంటిది, ఈ రెండూ కలవానికి భగవంతానుభవం కలుగుతుంది అని ఆవిడ చెప్తుందనమాట. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇందులో మనం ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే, ఈరోజు గోపిక సర్వభోగాలు తన చుట్టూ ఉన్నా కూడా వాటిని అనుభవించకుండా మనసులో భగవంతుడినే నిలుపుకుంది. ఈ యొక్క పాసురంలో ఇట్టి వశీకర స్థితిలో ఉండిన వాడిని భక్తిసారులు అనే అళ్వారులకి ఈ పాసురంలో మేల్కొల్పబడింది. అంటే భక్తిసారులు అని చెప్పి ఆయన ఒక మహా గొప్ప అళ్వారులు, వారికి సంబంధించిన దానిగా మనం దీంట్లో అనుకోవచ్చు. ఆయన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు, స్థితప్రజ్ఞులు, ఎన్నో సిద్ధులు కలిగిన వారు. లోకాన్ని దర్శించడానికి ఏమాత్రం ఇష్టపడరు వాళ్ళు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు వారు ఉన్న ప్రదేశానికి వెళ్ళి వారి భక్తినిష్టను పరీక్షించదలిచి ఏమన్నారంటే, భక్తిసార్ల ముందు వచ్చి ఏమన్నా వరం కోరుకోమని అంటే ఆయన ఏమంటారంటే, నేను పరమపదంలో శ్రీమన్నారాయణుని యొక్క కైంకర్యం కంటే నేను కోరదగింది ఏం లేదు కదా అని ఆయనని ఎంత చెప్పినా కూడా ఇంకేదైనా కోరుకోమని వాళ్ళు పట్టుపడినప్పుడు ఏమంటాడంటే, నేను కుట్టుకొనుచున్న బొంత సూదిలోనికి దారం ఎక్కినట్లుగా చేయమని చెప్పి ఆయన అడగడం జరుగుతుందనమాట. ఒకసారి ఓ సిద్ధుడు వచ్చి ఒక రసగుళిక ఆయనకి ఇచ్చినప్పుడు అది బంగారం అవుతుందని చెప్పడం జరుగుతుంది. చెప్తే అళ్వార్లు తన శరీరాన్ని నలిపి దాంట్లోంచి వచ్చే మట్టి రేణువునిచ్చి అది కూడా బంగారం అవుతుందంటే అది నిజంగా పరీక్షించినప్పుడు అది అలాగే అవ్వడం జరిగింది. అలాగే ఒక వృద్ధురాలు అళ్వారికి సేవ చేయగా ఆమెకి యవ్వనం అనేది వస్తే ఆమెను ప్రేమించి వివాహం ఆడిన మహారాజు కూడా తనకు కూడా యవ్వనం తెప్పించమని చెప్పి అడగడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క వీరిని అళ్వారులను కోరితే ఆయన రాజస్థానానికి వెళ్ళడానికి నిరాకరిస్తారు. దాంతో రాజు ఆగ్రహించి ఆయన వెళ్ళిపోమని చెప్తాడు. అక్కడి నుంచి రాజు ఆగ్రహించి రాజధాని కాంచీపురం నుండి బహిష్కరించను. అప్పుడు వారు ఊరు వదిలి వెళ్ళిపోతుండగా నిత్యం వారితో పాటు సేవించున్న వాళ్ళు కూడా, వాళ్ళు ఎవరినైతే ఆయన రోజు నిత్యం సేవిస్తున్నారో ఆ మూర్తి కూడా కదిలి వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది. అట్లు మొత్తం ఊళ్ళో వాళ్ళు ఆ స్వామి వెనుక నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు రాజు జ్ఞానోదయమై ఆయన ఏం చెప్తారంటే, వారితో పాటు ఆ మూర్తి తిరిగి కంచి ఆలయం ప్రవేశించడానికి ఈయన తిరిగి వెనక్కి వచ్చి రాజుగారు ఈయన వెళ్ళొద్దని బతిమలాడి ఆపుతారనమాట. సో అళ్వార్లు చెప్పినట్లుగా చెప్పి పెరుమాళ్ళు కనుక ఏదోక్తారి అని పేరు కూడా వచ్చింది. ఇప్పటికీ ఆలయం కంచిలో ఉంటుందన్నమాట. అంటే పెరుమాళ్ళుకి ఆయన చెప్పి ఆపడం అనేది జరుగుతుంది కాబట్టి అళ్వార్లు గారు. ఒకసారి భక్తిసారులు ఈయన కుంభకోణంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వీధుల్లో ఈయన నడుస్తున్నప్పుడు కూడా ఆ ఊరి ఆలయంలో అర్చామూర్తి సారంగపాణి మహిమాత్ములైన భక్తిసారులను చూడాలని కుతూహలంతో సైనించి ఉన్న మూర్తి పైపైకి ఆయన పడుకున్నది పైకి లేవడం మొదలుపెట్టిందిట. అద్భుతాన్ని చూడడానికి వచ్చిన భక్తులు అటు భక్తిసారులని సారంగపాణిని ఒకేసారి మొక్కారట. ఇట్లెన్నో మహిమలు కలవారు కాబట్టి
ఎన్నో ఉన్నా కూడా ఏమీ తెలియనట్టుగా మౌనంగా ఉండడం అనేది వాళ్ళ గొప్పతనం అనమాట. ఇలా భగవదనుభవంలో మునిగి ఉన్న నేటి గోపిక భగవంతుడి యొక్క నామములు విని లేచి బయటకు వచ్చి నామానుసంధం చేయనారంభించింది. అంటే ఇదంతా కూడా భక్తి సారులకు సంబంధించిన విషయాన్ని వాళ్ళ మనం చర్చించుకున్నాం. నమస్కారం.